అజ్ఞాత ఫోన్ కాల్ రోజా మనసులో పెను తుఫానును సృష్టించింది. తను నమ్మిన ప్రపంచం మొత్తం ఒక అబద్ధమని, తన భర్తతో సహా ఎవ్వర్ని నమ్మవద్దన్న హెచ్చరిక ఆమెను నిలువున దయించివేస్తుంది. ఆ ఇంట్లో దాగి ఉన్న రహస్యాన్ని ఎలాగైనా ఛేదించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. బాల్కనీలో నిలబడిన రోజా చేతిలో ఫోన్తో విగ్రహంలా బిగుసుకుపోయింది. ఆ అజ్ఞాత వ్యక్తి మాటలు ఆమె చెవుల్లో గింగురుమంటున్నాయి. అంజనను నమ్మకు, రహస్యం, ప్రమాదం, నీ భర్తను కూడా. ప్రతి పదం ఒక పదునైన బాణంలా ఆమె గుండెను తాకుతుంది. వెనుక నుండి సూర్య వచ్చి ఆమె భుజంపై చేయి వేశాడు. రోజా అని ప్రేమగా పిలిచాడు. ఆ స్పర్శకు, ఆ పిలుపుకు ఉలిక్కిపడి దాదాపు కేక వేసినంత పనిచేసి వెనక్కి తిరిగింది రోజా. ఆమె కళ్లల్లో భయం, అపనమ్మకం స్పష్టంగా కనిపించాయి. అది చూసి సూర్య ఆశ్చర్యపోయాడు. రోజా, ఏమైంది? దయ్యాన్ని చూసినట్టు అలా ఉలిక్కిపడ్డావు? నీ ఒంట్లో బాగానే ఉందా? ఎందుకంత కంగారుగా ఉన్నావు? రోజా వెంటనే తేరుకొని తన భావాలను కప్పిపుచ్చుతూ, అదేం లేదు సూర్య, ఏదో ఆలోచిస్తూ ఉన్నాను. చీకట్లో మీరు సడన్గా వచ్చేసరికి అంతే. ఆమె మాటల్లో తడబాటు సూర్య గమనించాడు. ఇంకా అమ్మ, అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? ప్లీజ్ వదిలేయ్ రోజా. నీకు నేనున్నాను కదా. నిన్ను బాధపెట్టే ఏ విషయాన్ని నేను జరగనివ్వను. నన్ను నమ్ము. నన్ను నమ్ము. ఆ మాటే ఇప్పుడు రోజాకు అతిపెద్ద ప్రశ్నగా మారింది. సాధారణంగా అయితే సూర్య మాటలు ఆమెకు కొండంత ధైర్యాన్నిచ్చేవి. కాని ఇప్పుడు నీ భర్తను కూడా నమ్మొద్దు అన్న మాట ఆమె మనసులో ప్రతిధ్వనిస్తోంది. ఆమె అతని ముందే ఉన్నా ఏదో తెలియని దూరం పాటించింది. ఇది గమనించిన సూర్య, ఏమైంది రోజా? ఎందుకో ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నావు అని అడిగాడు. ఏమీ లేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది సూర్య, నేను పడుకుంటాను. సూర్య ఆమె ప్రవర్తనకు అయోమయంగా, సరే రోజా, టాబ్లెట్ ఏమైనా కావాలా? కాసేపు నీ తలనొక్కనా? వద్దు, పర్లేదు, నిద్రపోతే అదే తగ్గిపోతుంది. రోజా మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంది. కాని ఆమె మెదడు ఒక యుద్ధరంగంలా మారిపోయింది. సూర్య తనను నిజంగానే ప్రేమిస్తున్నాడా, లేక అతని ప్రేమ కూడా ఒక నటన? ఒకవేళ ఆ ఫోన్ కాల్ చేసింది ఎవరో ఆకతాయి అయితే, తన కుటుంబాన్ని విడదీయాలని చూసే శత్రువులెవరైనా ఉన్నారా? ముఖ్యంగా తన అత్తయ్య ప్రవర్తన. అప్పుడప్పుడు వాళ్ళత్తయ్య దేనికో కంగారు పడటం, ఎవరితోనో రహస్యంగా ఫోన్లో గుసగుసలాడటం రోజా చాలాసార్లు గమనించింది. అప్పుడు వాటిని పట్టించుకోలేదు. కాని ఇప్పుడు ప్రతిదీ ఒక అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఆ రాత్రంతా ఆమెకు నిద్రపట్టలేదు. తన చుట్టూ అపనమ్మకం అనే గోడను తనే కట్టుకోవటం మొదలుపెట్టింది. మరుసటి రోజు ఉదయం టిఫిన్ సమయంలో వాతావరణం నిశ్శబ్దంగా, ఉద్రిక్తంగా ఉంది. అంజన రోజా మీద ఇంకా కోపంగానే ఉంది. నవ్య నిన్నటి నాటకంతో తల్లి మనసు గెలిచానన్న గర్వంతో కూర్చుంది. సూర్య, ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ ఏమైనా మొదలైందా? అవును నాన్నగారు, ఒక పెద్ద క్లయింట్ వర్క్. కొంచెం వర్క్ లోడ్ ఎక్కువగానే ఉంది. దానికి సంబంధించిన కొన్ని పాత క్లయింట్ అగ్రిమెంట్ ఫైల్స్ కావాలి. అవి మన ఇంట్లోనే ఎక్కడో పెట్టాను. అవి వెతకాలి. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వెతకడానికి వీల్లేదు. నీ గదిలో చూసుకో. నా గదిలో లేవమ్మా, 2 ఏళ్ల క్రితం ఫైల్స్ కదా. బహుశా మేడ మీద ఉన్న పాత స్టోర్ రూంలో పెట్టుంటాను. ఒకసారి వెళ్ళి చూస్తాను. ఆ మాట అనగానే ఆమె ముఖం కత్తివేటుకు నెత్తరు చుక్కలేనట్టుగా తెల్లబోయింది. ఆమె చేతులు వణికాయి. అందరి దృష్టి ఆమె వైపు తిరిగింది. ఆ గది జోలికి వెళ్లొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? అక్కడంతా పాత చెత్త, దుమ్ము, విషపురుగులుంటాయి. నీకు అనవసరం. దానికేముందమ్మా, అంతలా అరుస్తావు? ఒక 5 నిమిషాల్లో ఫైల్ తీసుకుని వచ్చేస్తాను. అంజనా, దానికేంటి? వాడు వెళ్ళి తెచ్చుకుంటాడులే. ఎందుకంత కంగారు పడతావు? అంజనా శంకర్ వైపు కోపంగా చూస్తూ, మీకు తెలీదు, నేను చెప్పింది వినండి. సూర్య, ఆ గదికి తాళం వేసుంది. దాని తాళం నా దగ్గర పూజ గదిలో దేవుడి పటాల వెనుక భద్రంగా ఉంది.
ఎవ్వరూ ఆ గదిని తెరవటానికి వీల్లేదు. నీ ఫైల్స్ పోతే కొత్తవి తయారు చేసుకో. అంతేకాని ఆ గది వైపు కన్నెత్తి కూడా చూడకు. అంజన ప్రవర్తన అక్కడున్న అందరికీ వింతగా అనిపించింది. ఒక పాత గది కోసం ఆమె ఎందుకు అంతలా ఆందోళన చెందుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. కాని రోజా మెదడులో మాత్రం ఆ ఫోన్ కాల్ మాటలు మెరిశాయి. ఆ ఇంట్లో నీకు తెలియని రహస్యాలున్నాయి. బహుశా ఆ రహస్యాలన్నీ ఆ చీకటి గదిలోనే బంధించబడి ఉన్నాయేమో. ఆ గదిలోని తన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ఆమె మనసు బలంగా చెప్పింది. ఎలాగైనా ఆ గదిలోకి వెళ్ళాలి. అందులో ఏముందో చూడాలి. రోజాకి ఒక సువర్ణ అవకాశం దొరికింది. శంకర్, సూర్య ఆఫీసులకు వెళ్లిపోయారు. అంజనా, నవ్య ఏదో ఫంక్షన్కు ఖరీదైన చీర కొనాలని చెప్పి షాపింగ్కి బయలుదేరారు. మేము తిరిగొచ్చేసరికి ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. వంట చేసి పెట్టు. మేము లంచ్కు వచ్చేస్తాం. అనవసరంగా అటూ ఇటూ తిరగకుండా నీ పని నువ్వు చూసుకో. వాళ్ల కారు కనుమరుగవ్వగానే రోజా గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఇదే సరైన సమయం. పూజ గదిలో దేవుడి పటాల వెనుక అని అత్తయ్య చెప్పారు. కాని ఆమె అంత సులభంగా దొరికేలా పెడతారా? లేక అందర్నీ తప్పుదారి పట్టించడానికి అలా చెప్పారా? రోజా మొదట పూజ గదిలోకి వెళ్ళింది. అక్కడ పటాల వెనుక వెతికింది. ఏమీ లేదు. ఊహించిందే అని అనుకుంది. ఇప్పుడు అసలు వేట మొదలుపెట్టాలి. ఆమె ఆలోచనలు పరిగెత్తాయి. అంజన తన వస్తువులను ఎక్కడ దాస్తుంది? ఆమెకు అత్యంత పవిత్రమైన, సురక్షితమైన ప్రదేశం తన గదే. రోజా నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ అంజన గదిలోకి ప్రవేశించింది. ఆమెకు కొంచెం భయంగా, ఏదో తప్పు చేస్తున్నానన్న భావన కలిగినా నిజం తెలుసుకోవాలన్న తపన ఆ భయాన్ని అధిగమించింది. గది మొత్తం వెతకటం మొదలుపెట్టింది. బీరువా తెరిచి చీరల మడతల్లో వెతికింది. ఎక్కడా తాళం కనిపించలేదు. చివరిగా ఆమె దృష్టి బీరువాపైనున్న పాతాటక మీద పడింది. ఒక స్టూల్ వేసుకుని పైకెక్కి చూసింది. చేతితో చెక్కిన వుడెన్ బాక్స్ కనిపించింది. దాన్ని కిందికి దించి ఆత్రంగా తెరిచింది. అందులో కొన్ని పాత గాజులు, 2 పాత నలుపు తెలుపు ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలో యువతిగా ఉన్న అంజన ఇంకొకరితో ఉంది. రోజా ఒక క్షణం ఆ ఫోటోలనే చూస్తూ ఉండిపోయింది. ఆ వస్తువుల కింద ఒక తుప్పు పట్టిన పాతకాలపు తాళం చెవి ఉంది. అది ఖచ్చితంగా స్టోర్ రూమ్ తాళమే అయ్యుంటుందని రోజాకు అనిపించింది. ఆమె గుండె ఆనందంతో, ఆందోళనతో కొట్టుకుంది. పెట్టెను యథాస్థానంలో పెట్టి ఏమాత్రం ఆనవాళ్లు లేకుండా గదిని సర్దేసి బయటికొచ్చింది. రోజా వణుకుతున్న చేతులతో మేడమీదకు నడిచింది. ఆ పాత గది తలుపు చాలా ఏళ్ల నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఆ తాళం తెరుచుకుంది. గది మొత్తం చిమ్మ చీకటిగా ఉంది. తన ఫోన్లోని టార్చ్ లైట్ ఆన్ చేసింది. ఆ వెలుగులో గది కనిపించింది. విరిగిన కుర్చీలు, పాత వార్తాపత్రికల కట్టలు. ఒక మూలగా గోడకు ఆనించి ఒక పెద్ద పాతకాలపు ట్రంక్ పెట్టె ఉంది. రోజా దృష్టిని ఆ పెట్టె ఆకర్షించింది. మిగతా సామాన్లన్నీ మామూలుగానే ఉన్నా ఆ పెట్టె మాత్రం ఏదో రహస్యాన్ని దాచుకున్నట్టుగా అనిపించింది. నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్లి, అది ఇత్తడి తాపడంతో చేసిన పాత పెట్టె. దానికి కూడా ఒక పెద్ద వింత ఆకారంలో ఉన్న తాళం వేసి ఉంది. ఛ, దీనికి కూడా తాళం వేశారా? ఈ పెట్టెలోనే అసలైన రహస్యం ఉండుంటుంది. అందుకే అత్తయ్య అంతగా భయపడుతున్నారు. రోజా ఆ పెట్టెను ఎలాగైనా తెరవాలని ప్రయత్నించింది. అటూ ఇటూ ఊపింది. కాని అది చాలా బరువుగా ఉంది. కొంచెం కూడా కదల్లేదు. తాళాన్ని పగలగొట్టడానికి గదిలో ఏదైనా ఇనుప వస్తువు దొరుకుతుందేమోనని వెతికింది. ఒక పాత ఇనుప రాడ్ దొరికింది. కాని దాంతో ఎంత ప్రయత్నించినా తాళం రాలేదు. ఆమెకు నిరాశ ఆవరించింది. ఏం చేయాలో పాలుపోక నిస్సహాయంగా ఆ పెట్టె వైపే చూస్తూ నిలబడిపోయింది. అంతలో కింద నుండి కార్ హార్న్ శబ్దం స్పష్టంగా వినిపించింది. రోజా గుండె ఆగినంత పనైంది. అంజన వాళ్లు వచ్చేశారు. అనుకున్న దానికంటే చాలా ముందుగానే వచ్చేశారు. ఇప్పుడేం చెయ్యాలి? తనిక్కడ ఉన్నట్టు తెలిస్తే
తన బతుకు ఏమైపోతుంది అని అనుకుంటుంది రోజా. ఆమెకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా గది తలుపును గబగబా మూసి తాళం వేసి తాళం చెవిని మళ్లీ కొంగున ముడివేసుకుని మెట్లవైపు పరిగెత్తింది. రోజా మెట్లు దిగి వచ్చేసరికి అంజనా, నవ్య హాల్లోకి అడుగు పెడుతున్నారు. రోజా ముఖంలోని కంగారును, చెమటలను, దుమ్ము కొట్టుకుపోయిన చీరను వాళ్లు గమనించలేదు. ఏంటి రోజా, వంటైందా? నీరసంగా కనిపిస్తున్నావు. రోజా గొంతు పెగల్చుకొని శ్వాసను అదుపు చేసుకుంటూ, ఆ అయిందత్తయ్యా, పైన అటక మీదున్న పాత సామాన్లు సర్దుదామని దుమ్ము పడింది, అందుకే అలసిపోయాను. ఆమె అప్పటికప్పుడు ఒక అబద్ధం అల్లేసింది. అదృష్టవశాత్తు అంజన దాన్ని నమ్మినట్టే కనిపించింది. షాపింగ్ చేసి మాకే అలసటగా లేదు, పనికి మాలిన పాత సామాన్లు సర్ది నీకెందుకు అంత అలసట? అంత నాటకం. రోజా ఏమీ మాట్లాడకుండా తను ఏ ఆనవాలు వదల్లేదని, తాళం చెవిని మళ్లీ ఆ పెట్టెలో పెట్టేస్తే తన దొంగతనం బయటపడదని తనను తాను సమాధానపరుచుకుంది. భోజనాలయ్యాక వాళ్ల కంటపడకుండా నెమ్మదిగా తన అత్తయ్య గదిలోకి వెళ్లి తాళం చెవిని ఆ పాత పెట్టెలో పెట్టేసొచ్చింది. అమ్మయ్య, గండం గడిచింది అని అనుకుని ఊపిరి పీల్చుకుంది. కాని ఆమె ఊరట ఎంతోసేపు నిలవలేదు. రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అంజన ఎప్పటిలా అరుస్తోలేదు. చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది. ఆమె నిశ్శబ్దం రోజాకు మరింత భయాన్ని కలిగించింది. ఆమె రోజాని తిట్టకుండా తననే తీక్షణంగా చూస్తుంది. ఆమె కళ్లల్లో ఏదో తెలియని నిప్పు కణికలు కనిపిస్తున్నాయి. ఆమె చూపులకు రోజాకు ముద్ద దిగటం లేదు. ఇంట్లో అందరూ ఆ నిశ్శబ్దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. అందరి భోజనాలు పూర్తయ్యాయి. అందరూ లేచి వెళ్లబోతుండగా అంజన గంభీరమైన చల్లని స్వరంతో అంది, అందరూ ఒక నిమిషమాగండి. ఆమె స్వరంలోని అధికారానికి అందరూ ఆగిపోయారు. అంజన నేరుగా రోజా కళ్లల్లోకి సూటిగా క్రూరంగా చూస్తూ అడిగింది, రోజా, నేను నవ్య ఇంట్లో లేనప్పుడు నా అనుమతి లేకుండా నా గదిలోకి ఎందుకు వెళ్ళావు? నా బీరువాపైనున్న నా పాత జ్ఞాపకాల పెట్టే ఎందుకు తెరిచావు? ఆ ప్రశ్న పిడుగులా రోజా మీద పడింది. ఆమె శరీరం మొత్తం జలధరించింది. నోట మాట రాలేదు. ఆమె కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అత్తయ్యకు ఎలా తెలిసింది? తాను ఏ ఆధారం వదల్లేదే. తను దొరికిపోయిందన్న భయంతో, షాక్తో తన అత్తయ్య వైపు చూస్తూ ఉండిపోయింది. ఇంట్లో అందరి చూపులు ఇప్పుడు రోజా మీదే ఉన్నాయి. రోజా ఒక దోషిలా నిలబడిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి. రోజా టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.